ఓకే. గ్రహించకపోతే ప్రజలు గ్రహిస్తారు కదా. ఓకే సార్. ఓకే. పాలడుగు వినీల్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసాం మనం మరి 12వ తేదీ నుంచి కూడా అంటే తల్లికి వందనం కార్యక్రమం అమలు రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏ విధమైనటువంటి ప్రచారం జరుగుతుందో చూస్తున్నాం. ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. 30 లక్షల మందికి వెన్నుపోటు పొడిచారు, ఇంతమంది తల్లులను ఇబ్బందులు పెట్టారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా లోకేష్కి 2000 వెళ్ళిపోయాయి. సో లోకేష్ ఆ డబ్బులతోటి ఏం చేయబోతున్నాడు, ఆ 2000 లెక్కన ఆయన అకౌంట్లోకి జమ అయ్యని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఛాలెంజ్ కూడా విసిరారు, అది కూడా చూసాం మనం. సో ఏంటి అసలు ఓవరాల్గా చూస్తే నిజంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన చూస్తూ ఉంటే సరే ఇంకా పథకానికి సంబంధించి ఇంకా సరే అర్హులకు ఇంకా చేరలా, ఇంకా ప్రక్రియ ఉంది. నాకు తెలిసి జూలై వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఆ తరువాత నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మాకు రాలేదు అని చెప్తే అప్పుడు ఆందోళన చేయడం వాస్తవం ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. కానీ స్టార్ట్ చేయకముందు నుంచే ఇంతమందికి ఇవ్వలేదు అని ప్రచారం చేయడం అంటే ఇది జనాల్లోకి వెళ్ళకూడదని, నిజంగా ఇలాంటి పథకాలు ఇస్తే ఎక్కడ కూటమికి ప్రజలు దగ్గర అవుతారు, ఈ పథకాలు ఇవ్వకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఏమనుకోవచ్చు అంటారు వినీల్ గారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలంలో తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం అండి. గత ప్రభుత్వం సంక్షేమాలు ఇచ్చింది, కానీ ఎక్కడ అభివృద్ధి నమూనాలు లేవు. అప్పు చేయటం, సంక్షేమం ఇచ్చాను, బటన్ నొక్కుతున్నాను అని చెప్పి మాత్రమే చెప్పారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నిజాన్ని 10 సార్లు అబద్ధంగా చెప్పితే ప్రజలు నమ్ముతారు అనే ఒక విష సంస్కృతితో ఆయన ముందుకెళ్తున్నారు. కానీ ప్రజలు ఎవరు ఈసారి నమ్మే ఇదిలో లేరండి. వీళ్ళు ఎంతో ఇదిగా తల్లికి వందనంలో మోసం చేశారు అంటున్నారు. లేదండి, చాలా క్లియర్ క్రిస్టల్ గా ఆ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4 పిల్లలు ఉన్న వాళ్ళు, 5 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళ ఖాతాల్లో జమ వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ఏమైనా 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో 2019 ఎలక్షన్స్ ప్రచారంలో మీరు మీ సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటా తిరిగి ఏం చెప్పారండి? ఒక పిల్లలు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000 ఇస్తారు అని చెప్పి ప్రచారం స్వయాన మీ సతీమణి భారతీరెడ్డి గారు కూడా ప్రచారం చేశారు మీ పార్టీ తరఫున. తీరా అధికారంలోకి వచ్చాక అమ్మ ఒక్కటే కాబట్టి అమ్మ ఒక్కదానికే అమ్మ ఒడి అని చెప్పి మాట మార్చింది, మడం తిప్పింది మీరు కాదా? కానీ మరి గతంలో చూసుకుంటే మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 42 లక్షల మంది పిల్లలకి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. దానిలో కూడా మీరు ఎంత ఖర్చు చేశారండి? గత సంవత్సరం చూసుకుంటే కనుక 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 4 సంవత్సరాలేనండి. ముందు జనవరిలో ఇస్తామన్నారు, లేదు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూన్లో కాబట్టి మేము జూన్లో ఇస్తామన్నారు అని చెప్పి 1 సంవత్సరం అమ్మ ఒడికి కోతేసేసారు వాళ్ళు చాలా తెలివిగా. దానిలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటండి? 42 లక్షల మందికి పిల్లలకు గాను 5,440 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టారు అమ్మ ఒడి నిమిత్తం. అంటే మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, లేనింటి పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు ఆప్షన్ ఇస్తారండి, చాయిస్ ఇస్తారా? నువ్వు సెలెక్ట్ చేసుకో ఏ పిల్లని చదివించుకుంటావో అంటే తల్లి ఎలా అనుకుంటుందండి? 2 బిడ్డలు ఉంటే 2ని చదివించాలని కోరుకుంటది. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారంటే మనం ఆస్తులు ఇవ్వకపోయినా పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి, ఒక మంచి సంస్కారం ఇవ్వాలి, ఆ చదువు ద్వారా వాళ్ళ జీవితాలు ఆడనే బ్రతుకుతారు అని చెప్పి ప్రతి తల్లి కోరుకునేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు ఏమైనా అని మాట్లాడుతున్నారు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు చాలా క్లియర్ గా ఛాలెంజ్ ఇచ్చారు. నిజంగా 2,000 రూపాయలు మరి లోకేష్ ట్యాక్స్ అని చెప్పి మీరు నిరూపిస్తే నేను దీని మీద చర్చకి సిద్ధం, 24 గంటలు మీకు టైం ఇస్తున్నాను, మీరు నిరూపించండి అని చెప్పి మాట్లాడారు ఆయన. మరి 24 గంటలు కాదు 48 గంటలు దాటిపోయింది. దీని గురించి మరి ఎక్కడా కూడా వాళ్ళు నిరూపించుకోలేకపోయారే. మీరు నిరూపించలేని పక్షంలో నేను న్యాయపరంగా పోరాటం కూడా చేస్తాను, దీని మీద నేను ముందుకెళ్తాను అని చెప్పి కూడా మాట్లాడారు. నిన్న కూడా ఆయన మాట్లాడారు 24 గంటల టైం అయిపోయింది కాబట్టి దీని గురించి మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు ఏమీ స్పందించలేదు, డెఫినెట్ గా నేను దీని గురించి కూడా చర్యలు తీసుకుంటాను చట్టపరంగా అన్నారు. దీని గురించి మాట్లాడారు. మరి గతంలో చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే తల్లుల్ని ఆయన ప్రెస్ మీట్ లో ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మీ భర్తలు తాగాలి, మరి
మద్యపాన నిషేధం, మద్యం గురించి చాలా మంది ప్రతిపక్ష నాయకులందరూ గోల చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఇవి. గోల చేస్తున్నారు, మద్యపాన నిషేధం అంటూ తీసుకొస్తే కనుక నేను మీ పథకాలకి డబ్బులు ఇవ్వలేను అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అలా మాట్లాడతలేదండి. అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమపాలంలో తీసుకొస్తుంది. అరే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారండి? అమ్మఒడిలో అంటే 30 లక్షల మంది వరకు కూడా మీరేమంటున్నారు, మేము అందరికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే 30 లక్షల మంది పిల్లలకు తల్లులకు వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. సో ఆ 30 లక్షల మంది నిజంగా ఉన్నారా? వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తల్లికి వందనం 67,27,000 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. దీనిలో ఏంటంటే చాలా క్లియర్ క్రిస్టల్ గా నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ లో మీడియా ముఖంగా చెప్పారు. ఎల్కేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకాడమిక్స్ లో జాయిన్ అవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళ ఎన్రోల్మెంట్ లేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసుకుంటే కూడా 10th క్లాస్ పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయో వాళ్ళ డేటా మొత్తం కూడా క్లియర్ అయిపోయిందండి స్కూల్స్ లో. ఆ డేటా అంతా క్లియర్ అయిపోయి వాళ్ళు ఇంటర్మీడియట్ లోకి ఎన్రోల్ అవ్వాలి. సో దీనివల్ల ఏంటి, ఫస్ట్ ఇవ్వండి, నెక్స్ట్ చూసుకుంటే 10th నుంచి 9th ఇంటర్మీడియట్ కి వెళ్ళే పిల్లల డేటా కూడా లేట్ అవుతుంది ఎన్రోల్మెంట్ అవ్వడానికి. అందుకే నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే దీన్ని జూన్ 25 వరకు కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. జూలై 5వ తారీఖు నాటికి 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనేది మేము క్లియర్ చేస్తాము అని చెప్పి చాలా క్లియర్ క్రిస్టల్ గా మాట్లాడారు. అండ్ ఇంకోటి అంగన్వాడీ ఉన్నారు, ఇందులో అంగన్వాడీ పిల్లలు ఉన్నారు, ఎల్కేజీ పిల్లలు ఉన్నారు, యూకేజీ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పథకం వర్తించదండి. వాళ్ళకి పథకం వర్తించదు. ఓకే, వస్తాను మీ దగ్గరికి. వస్తాను నేను మీ దగ్గరికి సెన్సెక్స్ తో సహా వస్తాను నేను మీ దగ్గరికి మళ్ళీ. నెక్స్ట్ పసులేటి సురేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి